హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి విద్యుత్ సరఫరా సంస్థలో పర్మనెంట్ బేసిస్ మీద పలు రకాల పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కన వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీతో పాటు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి వారు అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి. ఫర్దర్గా దీని ప్రైస్ అనేది హైక్ చేస్తున్నారు. మీకు 12+3 ఆఫర్ అనేది ఇస్తున్నారు. మీరు 12 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 మంత్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు. ఈ సబ్స్క్రిప్షన్ తీసుకొని మీరు ఈ క్లాసెస్లో జాయిన్ అవడం జరుగుతుంది. సో మీకు స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, అలాగే బ్యాచ్ కోర్సెస్ ఉంటాయి, అలాగే మీకు మాక్ టెస్ట్ సిరీస్లు కూడా పెట్టడం జరుగుతుంది. సో గ్రూప్ 1, గ్రూప్ 2తో పాటు పోలీస్, ఎస్ఐకి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ బ్యాచ్ కోర్సెస్లో కూడా మీరు జాయిన్ అవ్వడం జరుగుతుంది. అలాగే పీవైక్యూస్ సెషన్ అని చెప్పేసి ఏపీ ఎకానమీకి సంబంధించిన క్లాసెస్లో, అలాగే డైలీ ఎంసీక్యూస్కి సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన క్లాసెస్తో పాటు ఇతర పర్టికులర్ క్లాసెస్ అన్నింటిలో కూడా మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకొని జాయిన్ అవ్వచ్చు. సో ఇలా తీసుకోవడం ద్వారా మీకు కంప్లీట్ సిలబస్ కవరేజ్ ఉంటుంది, ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్స్ ఇస్తారు, డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. కాబట్టి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి ఈ కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు 10% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ కోడ్ని యూజ్ చేసి జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. సో రిక్రూట్మెంట్ ఆఫ్ డిప్లొమా ట్రైనీకి సంబంధించిన పోస్టులను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ ఫ్రెష్గా రిలీజ్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాము. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే ఆగస్టు 20వ తేదీ నుంచి సెప్టెంబర్ 18వ తేదీలోపు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అండ్ అట్ ది సేమ్ టైం వాటికి సంబంధించినటువంటి ఫీ కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన రిటన్ టెస్ట్ లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో కండక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు ఇక్కడైతే మనకి 22 మంత్ అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి ఓసీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 300 రూపాయలు ఫీ అనేది పే చేయాలి. ఇట్స్ నాన్ రిఫండబుల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అదే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మెన్ అయినట్లయితే వారికి ఎటువంటి ఫీ అనేది లేదని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. వారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అయితే డిప్లొమా ట్రైనీ పోస్టులకి సంబంధించి ఉన్నటువంటి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే డిప్లొమా ట్రైనీ ఎలక్ట్రికల్ కింద 23 పోస్టులు ఉన్నాయి. అలాగే డిప్లొమా ట్రైనీ సివిల్ కింద 3 పోస్టులు ఉన్నాయి. సో కేటగిరీ వైజ్ ఎన్ని వేకెన్సీస్ సపరేట్ అయినాయి అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో టోటల్గా 26 వేకెన్సీస్ని ఓన్లీ ఫర్ ఎలక్ట్రికల్ అలాగే సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఎవరైతే డిప్లొమా చేశారో వారు అప్లై చేసుకునే విధంగా ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ నోటిఫికేషన్ మనకి ఈ సంవత్సరం జూన్ నెలలోనే రిలీజ్ చేశారు. అయితే కొన్ని కారణాల చేత మళ్ళీ ఈ నోటిఫికేషన్ మీకోసం రిలీజ్ చేయడం జరిగిందనమాట. కాబట్టి ఈ పోస్టులకి సంబంధించి ప్రీవియస్గా ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో వారు మళ్ళీ దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఫ్రెష్ అప్లికేషన్స్. సో కొత్తగా ఇంకెవరైనా అప్లికేషన్స్ పెట్టుకోవాలనుకుంటే ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే డిప్లొమా ట్రైనీ ఎలక్ట్రికల్కి సంబంధించి మీరు డిప్లొమాలో 3 ఇయర్స్ ఫుల్ టైం రెగ్యులర్ కోర్స్ ఎవరైతే చేశారో వారు మాత్రమే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అది కూడా 70% ఆఫ్ మార్క్స్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎవరైతే బీటెక్, బీఈ, ఎంఈ, ఎంటెక్ ఎవరైతే చేశారో వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదు. ఓన్లీ డిప్లొమా చేసినటువంటి వారే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఎలక్ట్రికల్ పవర్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా పవర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ లేదా పవర్ ఇంజనీరింగ్లో ఎవరైతే డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారో వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మనకి ఇక్కడ మ్యాక్సిమం 27 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. 30 సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి ఇచ్చారు. ఇంకా 32 సంవత్సరాలు ఎస్సీ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరిగింది. ఇంకా డిప్లొమా ట్రైనీ సివిల్కి సంబంధించి కూడా సేమ్ ఇలాగే డిప్లొమాలో ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ చేస్తారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 27 సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఇచ్చారు యూఆర్ క్యాండిడేట్స్కి. ఓబీసీస్కి అయితే 30 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ క్యాండిడేట్స్కి ఇక్కడ వేకెన్సీస్ ఏమీ కేటాయించలేదు కాబట్టి వారికి సంబంధించి ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ అయితే మెన్షన్ చేయలేదు. సో ఇంకా ఈ పోస్టులకి సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరికైతే ఈ జాబ్కి సంబంధించి సెలెక్ట్ అవుతారో వారికి ట్రైనింగ్ పీరియడ్ 1 ఇయర్ పాటు ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్లో 27,500 రూపాయలు పర్ మంత్ చొప్పున శాలరీ అయితే ఇస్తారు. ఆ తర్వాత వారిని జూనియర్ ఇంజనీర్స్ గ్రేడ్ 4 కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. వారికి అప్పుడు రెగ్యులరైజేషన్ అయిన తర్వాత 35,000 రూపాయలతోటి శాలరీ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు శాలరీకి సంబంధించినటువంటి పే స్కేల్ అనేది. తర్వాత సర్వీస్ అగ్రిమెంట్కి సంబంధించినటువంటి బాండ్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది. సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ కింద 2,50,000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అది కూడా జనరల్, ఓబీసీ అలాగే
ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ దీనికి సంబంధించి 2,50,000 పే చేయాలి. మిగిలినటువంటి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 1,25,000 రూపాయలు పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది బాండ్ కింద తీసుకోవడం జరుగుతుంది మనీ. తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు ఇక్కడ రిటన్ టెస్ట్ లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది 2 అవర్స్ పాటు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పార్ట్ 1 కింద 120 క్వశ్చన్స్ ఇస్తారు. ఇంకా పార్ట్ 2 కింద మీకు 50 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ 50 క్వశ్చన్స్ యాప్టిట్యూడ్ టెస్ట్కి సంబంధించింది. ఇంకా 120 క్వశ్చన్స్ వచ్చేసి ఆ పర్టికులర్ ప్రొఫెషనల్ నాలెడ్జ్కి సంబంధించిన టెస్ట్ పైన క్వశ్చన్స్ అయితే అడుగుతారు. నెగిటివ్ మార్క్స్ వచ్చేసి 1/4 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పర్టికులర్ క్యాండిడేట్స్కి సంబంధించి క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 40% మార్క్స్ వచ్చి ఉండాలని చెప్పేసి పేపర్ 1లో మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా పేపర్ 2లో కనుక పేపర్ 1 అలాగే పేపర్ 2 రెండు కలిపి 40% ఆఫ్ మార్క్స్ అనేవి రావాలి. ఇంకా 30% ఆఫ్ మార్క్స్ అనేవి దీనికి సంబంధించి పేపర్ 2లో రావాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ హూ సెక్యూర్ ద మినిమం క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ ఆఫ్ 40% అన్రిజర్వ్డ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా 30% వచ్చేసి రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి ఇవ్వడం జరిగింది. టెస్ట్ సెంటర్స్ కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేశారు. జమ్మూ అలాగే శ్రీనగర్, చండీగఢ్కి సంబంధించి ఇక్కడ టెస్ట్ సెంటర్స్ని అయితే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వారు అక్కడికి వెళ్ళి ఎగ్జామినేషన్స్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇంక ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే నేను స్టార్టింగ్లో ఏదైతే వెబ్సైట్ చూపించానో ఆ వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ పెట్టేటప్పుడు మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్, ఇమేజెస్ ఏంటనేది ఇక్కడ క్లియర్ కట్గా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. చూసి దీనికి సంబంధించి మీరు వచ్చే నెల 18వ తేదీలోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. అక్టోబర్లో ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.